హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్నాక్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో దీనికోసం అయితే నేను బ్రెడ్ అండ్ చట్నీ కోసం కొరియాండర్ లీవ్స్, 2 పచ్చిమిరపకాయలు అండ్ 4 వెల్లుల్లి తీసుకొని అండ్ రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. సో దీన్ని మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా. తర్వాత చూసుకున్న గ్రీన్ చట్నీ. సో అండ్ ఇంకో వైపు అయితే నేను రెడ్ చిల్లీ సాస్ యూస్ చేస్తున్నాను. సో రెండింటిని బాగా అప్లై చేసేసి అండ్ ఇక్కడ నేను ఆలుతో స్టఫ్ చేసుకున్నాను. సో ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మనం స్టఫింగ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నచ్చిన వాళ్ళు మీకు ఇష్టమైతే మైనీస్ కూడా వేసుకోవచ్చు. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. నాకు ఇష్టం కాబట్టి నేను మైనీస్ వేసుకుంటున్నాను. సో ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక పెనం పెట్టేసి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి సో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని సో మనం క్రిస్పీగా కాల్చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనము రెండు వైపులా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చేసుకుంటే సరిపోతుంది. సో అయిపోయాయి. సో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా వేడి వేడి స్నాక్ ఈవినింగ్లో తక్కువ సమయంలో ఈజీగా అండ్ ఏదైనా క్రిస్పీగా తినాలనిపించినప్పుడు యూ కెన్ ట్రై దిస్.